అవునండి, దాసనారాయణరావు గారు అంటే ఇప్పుడు మనం వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడుకోకూడదు. ఇక్కడ ఆయన కూడా సినిమా అంతా అయిపోయిందో బయటకు వెళ్తుంటే కూడా మళ్ళీ ఆయనకు నీతి చెప్పాలనిపిస్తుంది, మళ్ళీ నుంచోబెట్టి చెప్తుంటాడు, నీరు పాలైనా పాలు నీరైనా అని చెప్తుంటాడు. సరే, ఆయన స్టైల్, ఆయన స్కూలు మనం ఎవరిని తప్పుపడడానికి లేదండి. ఎవరి స్కూల్లో వాళ్ళ ప్రజలను రంజింపు చేయగలిగితేనే తప్ప. ఇప్పుడు నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, అనిప్రెస్గా ఉన్నాను, అది నా స్టైల్. ఇంకోటి అందంగా ఉండొచ్చు, ఇంకోటి ఇదిగా ఉండొచ్చు, అది వాడి స్టైల్. అలాగే నేను దాసనారాయణ తప్పు చేయట్లేదు, కానీ ఆ మహానుభావుడు ఒక స్టైల్ అయింది. అలా చెప్పాలా, సినిమాను బయటకు వెళ్ళిపోతున్నాడు కూడా, ఇంకా సినిమాలో 2 గంటలు ఛాన్స్ ఇచ్చాడు. సో మనకి దృష్టికోణం అనేది మీకు అర్థమై ఉంటుంది. నాటకీయ దృష్టికోణం అంటే ఎక్కువ సినిమాలు నాటకీయ దృష్టికోణంలో ఉంటాయి, అండ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తూ ఉంటాయి. అండ్ ఈ కథ నడుస్తూ ఉంటుంది అలా, మనం వీఆర్ వాచింగ్. సడన్ గా ఎప్పుడో ఎవడో ఒక హీరో ఏం జరిగింది అంటే కథ చెప్పడం మొదలెడతాడు. నరసింహనాయుడు, ఖైదీలో చిరంజీవి, ఇంద్రాల్లో మళ్ళీ చిరంజీవి చెప్పలేదు, మొత్తం పురుష దృష్టికోణం కాదు, అప్రధాన పాత్ర, ప్రథమ పురుష దృష్టికోణం. భరణిగడి 10ంటికి వెళ్ళి తెల్లవారుజామున 5ంటికి ఎయిటింగ్ రూమ్ నుంచి వచ్చేవాడు. 16,000 అడుగుల నుంచి 1000 అడుగులు మీకు ఎవరు తెలియకుండా తీసాం. ఇప్పుడు మీరు చూసిన ఇంద్ర 15,000 అడుగులు మీరు చూశారు. 16,000 చూస్తే బాగుంది కానీ బాగా లెంతీగా తీశాడు రా అనగానే యావరేజ్కి పడిపోయిందండి. సూపర్ హిట్ నుంచి ఎక్కడ పడిపోయాం అనగానే టూ మచ్ లెంత్ కూడా మన సినిమా విజయానికి అడ్డుగోడైపోతుంది, ప్రాబ్లం అవుతుంది. సో ఎప్పుడు కూడా నిన్న నేను చూసిన సినిమా నిజంగా బాగుంటుంది. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఏం చెప్పాడంటే, వైల్ సిట్టింగ్ విత్ ది ఎడిటర్, మీకేం స్క్రిప్ట్లు ఇచ్చారు, డైలాగ్ ఒక్కడు శమదం కూడా ఇచ్చారు. అంటే జర మా హ్యాండ్ రైటింగ్ స్క్రిప్ట్ నేనే సబ్మిట్ చేశాను. సార్ చిన్న డౌట్ సార్, చిన్నప్పటి నుంచి ఉంది టీవీలో పని. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒక హీరో ఇన్వాల్వ్ అవడం వలన కథ పాడవుతుంది అని ఒక రచయితగా మీకు ప్రగాఢంగా 100% తెలుసు. అలాంటప్పుడు మీరు రిసీవ్ చేస్తారు, వద్దురే బాబు నాశనం అయిపోతావు. ఫెయిల్ అయ్యేసరికి వాడు వెండి ఎలాగండి, వాడు హీరో కాబట్టి వాడి ఇది అది అంతా బాగుంటుంది. అప్పుడు దర్శకుడు పాపం తను ఫెయిల్ అవుతాడు కదా సార్. అలాంటప్పుడు సెకండ్ సినిమా కథలో అయినా రిఫ్యూజ్ చేయగలుగుతాడు, నువ్వు ఇన్వాల్వ్ చేయకపోతే నేను ఏదో సినిమా చేస్తాను అనే ఇది చెప్పగలుగుతాను. ఇవన్నీ అందరూ ఉన్నప్పుడు మీరు మళ్ళీ లేచి 3 నిమిషాలు అందరూ అది ఇప్పుడు వస్తుంది. వీడియో స్టార్ట్ జరగకుండా వచ్చిందా? అది వస్తే ఇక్కడ బాగుంది. మూడు 4 అన్నాడు. థియేటర్ పగిలిపోయిందండి అసలు. 4 అనగా నెక్స్ట్ ఏంటంటే కోట 4 వేళ్ళు అట్ట తేలిపోయింది కూతురు బుగ్గ మీద. దొంగ ఉండా అవి 3 ఏళ్ళని నాకు తెలిసే 4 అని అబద్ధం చెప్పాను, 3 అని చెప్తే నీకు అడిగేదో సంబంధం అంటగడతానని భయంతో తెచ్చాను, అబద్ధం చెప్పాను. ఎవడే ఆడండి చిన్న అన్నయ్య. షాక్. ఏం చేస్తావు బయటకు వెళ్ళు, ఈ అమ్మ వాళ్ళే ఉండరా సినిమా అంటే అలా మీకు అర్థం ఓకే ఓకే మేడం. క్లాస్ పరీక్షల ముందు పెట్టండి సార్. నేను ఎప్పుడు వాళ్ళకి చెప్తా, పరీక్ష ఒక రోజు ముందు రోజు రమ్మానండి అందరినీ. ఆ రోజు పొద్దున్న సాయంత్రం ఒక ఖాళీ పొలా న్యాయంతో అన్ని గుర్తు చేసుకుంటా, మధ్యాహ్నం ప్రయోజనం చెప్తే అలా చేస్తా. చెప్పలేదా అండి? చెప్పలేదు సార్. సరే, మనసులో ఉన్న చిన్న అభిప్రాయం చెప్పచ్చా సార్? ఇప్పుడు మీరు చెప్పింది తేటతెల్లంగా ఉంది సార్. అంటే ఇంకోళ్ళు కించపరచడం అని కాదు, అంటే ప్రస్తుతం అదే ఇది కానీ
అనేది కాదు సార్. ఇప్పుడు శిల్పం అనేది లేదా స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, దాని నడతా నడవడిక టీచింగ్ అనేది ఒక ఆర్ట్. సంఘటన దగ్గర అయిపోయింది. అది సంఘటనగా మార్చదు. కాకుండా అవును పొలిటికల్ లీడర్స్ లేకపోతే మన ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా కానీ సమాజంలో వాడు చేసే అకృత్యాన్ని ప్రధాన సూత్రంగా తీసుకుంటున్నారు. అట్లాగే అంటే చిన్న అత్యాస అనుకోండి, ఏదైనా అనుకోండి, ఎన్టీ రామారావు లాంటి నటులు మనకి ముఖ్యమంత్రులుగాను అలాగాను వచ్చారు. అలాగే అబ్జెక్ట్ చేశాను, అనౌన్స్ చేసే ముందు కూడా రిక్వెస్ట్ చేశాను బాలకృష్ణ ముందుగా ఎందుకు బాగుంది కదా, బాగుంది కానీ నువ్వు సింహం అనుకుని వస్తారు, కానీ సెకండ్ హాఫ్లో నువ్వు చెయ్యి విరిగిపోయి అలా ఉన్నావు 20-25 నిమిషాలు, ఇప్పుడు కుంటి సింహం అంటారా నా మాట విన్నావు, అదే అన్నా సినిమా వెళ్ళిపోయింది. అట్లా నీకు ఎప్పుడు కూడా నువ్వు ఏం టైటిల్ పెడుతున్నావు సినిమాకి, ఎలా వాడిని ఎలా అట్రాక్ట్ చేస్తున్నావు, ఏ టైటిల్ అట్రాక్ట్ చేస్తున్నావు. ఒకసారి వాడు ఎక్స్పెక్టేషన్ ఉంటుందని అనుకుని చేస్తాడు, తెలుగు చూస్తే అలా ఉండకపోతే డిసప్పాయింట్ అవుతాడు. అందుకని టైటిల్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ నెంబర్ 1, 2, 3, 4 అలా ఉంటాయి కదండి. మనం 1 year 2014 నేను ఆగుదామన్నా బహుశా ఆపరు, నేను రాజకీయాల్లో వస్తానే నాకు ఒక అనుమానం ఉంది. దానికి కూడా ఇప్పటికీ నేను అనుకుంది ఇండిపెండెంట్ గానే ఉందామని. ఎందుకంటే నా ఊర్లోకి వెళ్ళి నేను నిలబడినా, నేను గన్నవరం వెళ్ళి నిలబడినా, లేదు జూబ్లీహిల్స్లో నిలబడినా నా ఓట్లు నాకు పడతాయి. నాకు తెలుసు ఈ మనిషికి ఒక విలువ ఉంది, వీడిని పంపిస్తే అన్నం వస్తుందనే విశ్వాసం ఇంకా ప్రజల్లో తెచ్చుకోలేదు నాకు నమ్మకం. మీరు ఏం చేస్తారంటే 0402354844 ఇది నోట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఇలా నేను స్క్రీన్ రైటింగ్ స్టూడెంట్ మా మేనేజర్ ఎవరో ఇస్తారు, ఎన్నింటికి దొరుకుతారు సార్ అన్నింటి నేను ఫోన్ చేయాలి. ఇలా 0402354844 కంపల్సరిగా ఏదన్నా తెలుసుకోవాలంటే ఊరిని సార్ సినిమాలంటే ఏంటి ఇలాంటి అనడానికి చేయబాకండి. మీరు చదివిన పుస్తకంలో సార్ ఈ పుస్తకంలో ఎన్నో పేజీలు నాకు ఈ డౌట్ వస్తుందండి అంటే దాన్ని నేను రాయనైనా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఎందుకంటే అహంకారంలో చెప్తున్న మాట కాదు, కానీ ఇవాళ సినిమా అంటే నాకు తెలియదు ఏదీ లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు 3000 సినిమాలు చూసి నేను ఆ బుక్ రాక అంటే నోట్స్ గబిక్కిని చెప్పలేకపోవచ్చు, కానీ ప్రతిదీ నా అలవాటు అడిగా. ఎందుకంటే ఎన్టీ రామారావు డైలాగ్ బయట మీకదే బయట అంటే నేను ఎప్పుడు విన్నాను. ఆ ప్రొడ్యూసర్ కూడా డైరెక్ట్ పంపిస్తా, అతని దగ్గర కథ ముందు వినండి, నా స్టూడెంట్ అంటే ఒక గౌరవం ఉంటుంది. విని అలాగే మన ఇతను దీని చూడండి అంటారు కరెక్ట్గా వినగానే నాకేమనిపించింది, ప్రేమ కథని కొత్త కోణంలో చెప్పాడు ఈ పిల్లాడు. ప్రేమించుకుందాం రాండి దీని రాజు కడప నుంచి వచ్చాడండి నా పిల్లాడు. అప్పుడు పిల్లాడు ఇప్పుడు పెద్దాడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయింది.